అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు విభాగం డాక్టర్ శంకర్ అనంత అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు డిపార్ట్మెంట్. ఈరోజు మనము పదాలు, అర్థభేదాలు సంబంధించినటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుంటాము ఈ వీడియోలో. సాధారణంగా పదం అంటే ఏమిటి, పదానికి అర్థానికి ఉండేటటువంటి భేదం ఏ విధంగా ఉంది, ఇవి అన్నీ కూడా మనకు చాలా తేలికైనటువంటి పదాలుగా కనబడుతూ ఉంటాయి. పదము, అర్థము. పదం అంటే ఏమిటి? సాధారణంగా మనకి ఇవన్నీ కూడా భాష లోపల వచ్చేటటువంటి విషయాలు. సాధారణంగా భాష అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పుకున్నట్టయితే భాష్ అనేటటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది భాష. భాష అంటే వ్యక్తీకరించేటటువంటి మాట. మానవుడు తన మనసులో ఉండేటటువంటి భావాలను కానీ అభిప్రాయాలను కానీ బహిర్గతము చేసేటటువంటి కంఠధ్వనుల యొక్క సముదాయాన్నే భాష అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సాధారణంగా పదానికి ఒకే అర్థం ఉన్న సందర్భాన్ని బట్టి అర్థభేదాలు ఏర్పడతాయని తెలుసుకుంటారు. మనకు నానార్థాలు, పర్యాయ పదాలు, సాంకేతిక పదాలు మొదలైనటువంటి పదాల గురించి మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. మానవ జీవితంలో భాష అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. భావ ప్రకటన సాధనంగా భాష నిర్వహించేటటువంటి పాత్ర చాలా ఉన్నతమైనటువంటిది. భావాలను వ్యక్తం చేయడానికి భాష ఆధారమైతే అది భాష అని గుర్తించడానికి వాక్యం కారణమవుతుంది. భాష నుంచే వాక్యం ఏర్పడుతుంది. ఆ వాక్యంలో ఉండేటటువంటివే మనము భాషా భాగాలని చెప్పుకుంటాం. భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, క్రియ మొదలైనటువంటివన్నింటినీ కూడా మనము ఈరోజు భాషా భాగాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కూడా పదాలే. భాషా భాగాలంటే పదాలేననేటటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ఈ పదాలన్నిటికీ కూడా అర్థాలు ఉంటాయి. ఈ అర్థాలు వ్యక్తీకరించదలుచుకునేటటువంటి భావాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి అన్నం తిన్నావా అనేటటువంటి మాట ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటి? అన్నం తినడం జరిగిందా లేదా అన్నటువంటి ఆకాంక్ష మాత్రమే దీనికి అర్థం కలిగిస్తుంది. కానీ అర్థం వెనుక ఉండేటటువంటి భావం వేరు. తిన్నావా లేదా, తినకపోతే నాతో కలిసి తింటావా, అనేక రకాలైనటువంటి అర్థాలు వస్తాయి. అన్నం తిన్నావా అనేటటువంటి ఒక మాటతోటే మనకు వివిధ రకాలైనటువంటి పదాలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే తినకపోతే నాతో కలిసి తింటావా అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. నీవు తిని వస్తే నేను తిని వస్తాను అనేటటువంటి అర్థం వస్తుంది. లేదా నా దగ్గరికి వస్తూ ఎట్లా తిని వచ్చావని అనేక విధాలుగా భావాలు రావచ్చు. అలా రావడానికి కారణం మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. అంటే పదము ద్వారా సాధారణంగా వచ్చేటటువంటి అర్థం కంటే కూడా మరో భిన్నమైనటువంటి భావము లేదా అర్థము అనేటటువంటిది వ్యక్తమవుతుంది. ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలు మారడానికి కాలము, భేదము, మారుతున్న సమాజము, వ్యక్తీకరించేటటువంటి తీరు కారణమవుతాయి. కాబట్టి పదానికి ఇంతే అర్థం అని భావించాల్సినటువంటి అవసరం లేదు. నియతమైనటువంటి అర్థం ఎప్పుడూ ఉండదు, మారుతూ ఉంటుంది. అలా మారడానికి పదానికి ఉండేటటువంటి అర్థానికి కలిగినటువంటి కారణాలను, అర్థభేదాలను తెలుసుకుంటాం మనం. అంటే వివిధ రకాలైన పదాలకు ఉన్నటువంటి అర్థాలు మారడానికి కాలము, మారుతున్నటువంటి సమాజము, దేశము, వ్యక్తీకరించేటటువంటి తీరు వివిధ రకాలుగా కారణాలు అవుతాయనేటటువంటి మాటని మనము చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాం. ఇక పదం అంటే ఏమిటి అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మానవ జీవన వ్యవహారంలో భావాలు లేదా వస్తువులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనకు బాధ కలిగినప్పుడు దాని నుంచి, కంటి నుంచి నీరు వస్తుంది. ఈ రకమైనటువంటి చర్య అనేటటువంటిది భావము. దీనికి కల్పించుకునేటటువంటి పదం మనం సాధారణంగా ఏడుస్తూ ఉన్నాడు అనేటటువంటిది. ఆ విధంగా మనము చెట్టు, పుట్ట, పక్షి, జంతువు వీటన్నింటినీ గుర్తించడానికి ఒక పదాన్ని సృష్టించుకుంటాం. వేప చెట్టు, పాము పుట్ట, కోకిల, ఆవు వంటి పదాలను మనం పలకడంతోనే మన మెదడులో వాటి రూపాలను మనము గుర్తించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అలా చూడడానికి కలిగినటువంటి కారణము ఆ మాటకు గుర్తుగా ఆ పదము
వాడుతున్నాం అన్నమాట. మనం ఏదైనా ఒక సాధారణంగా ఒక పక్షి, ఒక జంతువు, ఒక పిట్ట, వివిధ రకాలైనటువంటి పదాలను మనం గుర్తించినట్లయితే మన మెదడులో లోపల కూడా ఒక రకమైనటువంటి పదము ఒక గుర్తుగా, ఒక రూపంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మనకు కలిగేటటువంటి భావాలను, మనం చూసేటటువంటి వస్తువులకు సమాజం ఏర్పరచుకునేటటువంటి గుర్తులే పదాలు. పదం అన్నది ఒక భావానికి లేదా వస్తువుకు సమాజం ఏర్పరిచినటువంటి గుర్తు. పదం అన్నది సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేటటువంటి భాషాధ్వనుల యొక్క సమూహము. పదానికి ఉన్న అర్థాన్ని నిర్ణయించడంలో వక్త శ్రోత మధ్య సంబంధము ప్రధానము. వక్త శ్రోతల మధ్య సంబంధము అనేటటువంటిది పదానికి చాలా ప్రధానమైనటువంటిది. ఆ పదాన్ని ఉచ్చరించినటువంటి వారికి, విన్నవారికి ఆ పదం తెలియకపోతే పద ప్రయోజనం నశిస్తుంది. అంటే వక్తకు శ్రోతకు మధ్యన పదానికి ఉండేటటువంటి అర్థాన్ని నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పదానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే ఒక పదానికి అర్థాన్ని ఇవ్వడము అనేటటువంటి మాటని మనం గుర్తుంచుకోవాలి. ఇది పదానికి సంబంధించినటువంటి విషయం. ఇక అర్థం అంటే ఏమిటి, అర్థం గురించి తెలుసుకుందాం. ఈ పదానికి ఇది అర్థము అని ఎవరు నిర్ణయిస్తారు? ఫలానా పదానికి ఇదే అర్థము, ఈ అర్థం వస్తుంది అని ఎవరు నిర్ణయిస్తారు? సాధారణంగా మనం ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనంటే, ఒక పదానికి అర్థం తెలుసుకోవాలంటే నిఘంటువులను వెతుక్కోవడం జరుగుతుంది, డిక్షనరీలను వెతుక్కోవడం జరుగుతూ ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి పలుకుతున్నటువంటి పదాలను గమనించినప్పుడు ఈ పదాలకి ఇది అర్థము అని మనకు ప్రత్యేకంగా చెప్పకుండానే తెలుస్తూ ఉంటుంది. అంటే మన ఇంటిలో ఉండేటటువంటి పరిసరాలలో ఉండేటటువంటి పెద్దల ద్వారా లేదా సమాజం ద్వారా మనము పదాలకు ఉండేటటువంటి అర్థాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా నిఘంటువుల ద్వారా మనము ఒక పదానికి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా భాషలో ధ్వనులు ఉంటాయి. ఈ ధ్వనుల కలయిక వల్ల మాటలు లేదా పదాలు ఏర్పడతాయి. పదాల సహాయంతోనే వాక్యాలు ఏర్పడతాయి. వీటి సహాయంతో మన మనసులో ఉండేటటువంటి భావాలను వ్యక్తం చేస్తాం. ఇది మాట్లాడేటప్పుడు భాష నిర్వహించే పాత్ర రాత రూపంలో, ఉచ్చారణ రూపంలో మన భావాలను మరొకరికి తెలియజేయడంలో పదాల అర్థము అనేటటువంటిది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. ప్రధాన పాత్ర అంటే భాష నిర్వహించేటటువంటి పాత్ర రాత రూపంలో కానీ ఉచ్చారణ రూపంలో కానీ మన భావాలను మరొకరికి తెలియజేయడంలో పదాల అర్థము ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక పదానికి అర్థానికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి? సాధారణంగా మనం అంతా మనుషులము. ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణికోటిగా భావిస్తున్నటువంటి వాటిలో మనిషి కూడా ఒకడు. ప్రాణికోటిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు, చీమ, పక్షి, జంతువులు, అనేక రకాలైనటువంటి జీవజాతులు నివసిస్తూ ఉన్నాయి. ఎద్దు, ఆవు, కోడిపెట్ట, దున్నపోతు, బర్రె వంటి పదాలలో లింగభేదం పాటించడాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఎన్నో ఆవులున్నా వాటన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టడం లేదు. ఆవులు అనేక రకాలు ఉంటాయి, కానీ దానిని ఆవుగానే చూస్తాము, దానికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు పెట్టడం లేదు. కానీ మనుషులకు మాత్రము గుర్తించడం కోసము మనం ఇవాళ పేర్లు పెట్టడం జరుగుతుంది. మనుషులకు పేర్లు ఎందుకు అంటే ఆ ముఖాన్ని గుర్తించడానికి సాధనం కావాలి కాబట్టి పేరు పెడుతున్నాము. అంటే భౌతికమైనటువంటి వస్తువులకు మనుషులకు పేర్లు పెట్టడం ఎందుకంటే సంకేతము కొరకు, అంటే గుర్తుంచుకోవటం కోసము మనుషులకు పేర్లు పెట్టడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పేర్లు నలుగురు కలిసి పెట్టుకుంటే ఆ పేరు అర్థం ఏమిటో నలుగురికి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మనుషులకు పేర్లు పెట్టడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. మనం ఒకే భాష మాట్లాడేటటువంటి వాళ్ళం, సంబంధాన్ని కల్పించుకునేటటువంటి వాళ్ళం. అలా సంబంధాన్ని కల్పించుకోకపోతే ఒకే భావానికి వస్తువుకు భిన్న భిన్న భాషలలో భిన్న భిన్నమైనటువంటి పదాలు ఉండవు. ఉదాహరణకి ఒక పదాన్ని కనుక తీసుకున్నట్లయితే పిల్లి అనేటటువంటి ఒక జంతువుకు సంబంధించింది తెలుగు భాషలో పిల్లి అంటాము, హిందీ భాషలో బిల్లి అంటారు, ఆంగ్లంలో క్యాట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు, తమిళంలో పూనై అంటారు, సంస్కృతంలో మార్జాలము అంటారు. అంటే భిన్న భాషలలో భిన్న సంకేతాలు ఏర్పరచుకోవటానికి కారణము వ్యవహార సౌలభ్యము. ఈ వ్యవహార సౌలభ్యమే ఒక మాటకు అర్థాన్ని నిర్ణయిస్తుంది. ఇక ఇది పదానికి అర్థానికి ఉండేటటువంటి సంబంధం.
ఇక వృత్తి లేదా శబ్ద వృత్తులు అంటే ఏమిటి? శబ్దాన్ని ఆశ్రయించి వృత్తులు ఏర్పడతాయి, వాటిని శబ్ద వృత్తులు అంటారు. శబ్ద వృత్తులు 3 రకాలు. 1 అభిధ, 2 లక్షణ, 3 వ్యంజన. అభిధ అంటే ఒక శబ్దానికి సందర్భంతో ప్రమేయం లేకుండా సూటిగా నిఘంటువు ఏ అర్థం ఇస్తుందో అది అభిధ. లక్షణ అంటే ఒక శబ్దం ఇచ్చే అర్థంలోని కొన్ని లక్షణాలు పురస్కరించుకొని వచ్చేటటువంటి విశేషార్థము లక్షణ. ఇక వ్యంజన అంటే ఈ రెండింటికి కొంత దూరంగా ఉండేటటువంటి వాచ్యార్థ లక్ష్యార్థాల అన్వయం కుదిరిన శబ్దానికి ఇంకా ప్రసారం ఉంటే వచ్చేటటువంటి అర్థమే వ్యంజన. వాచ్యార్థానికి అంటే అభిధకు, లక్షణానికి అన్వయము కుదిరిన శబ్దానికి ఇంకా ప్రసారం ఉంటే వచ్చేటటువంటి 3వ అర్థమే వ్యంజన. ఈ విధంగా శబ్దాన్ని ఆశ్రయించుకొని వృత్తులు ఏర్పడతాయి, వాటిని అభిధ అని, లక్షణ అని, వ్యంజన అని చెబుతారు. ఈ విధంగా పదాలను ఆశ్రయించి భాష లోపల విశేషమైనటువంటి అర్థాలను, కొన్ని సంకేత పదాలను గుర్తించుకోవడానికి వివిధ రకాలైనటువంటి పద్ధతుల ఆధారంగా పదము, అర్థము, మనకు పదాలు, అర్థాలు అనేటటువంటివి ప్రాముఖ్యతను పొందినాయి. వాటిని ఆశ్రయించి మనకు భాష లోపల పదాలు ఏర్పడతాయి, వాక్యాలు ఏర్పడతాయి. ఆ పదము, వాక్యము మనకు మొత్తం కూడా భాషను సుసంపన్నం చేస్తున్నాయి అనేటటువంటి మాటను మనం గుర్తుంచుకోవాలి.